అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారం నిర్వహించారు. 40 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉండటం చాలా గొప్ప విషయమన్నారు. తాను అవినీతి అక్రమాలు చేయడానికి కాదు, అభివృద్ధి సంక్షేమం చేసేందుకే ఓట్లు అడిగేందుకు వచ్చానని అన్నారు. ఒకవేళ ఎప్పుడైనా అవినీతి చేసినట్లు తెలిస్తే నడి రోడ్డు మీద నిలదీసే హక్కు ప్రజలకు ఉందన్నారు. తప్పకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తా, తనని ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు అమిలినేని సురేంద్రబాబు. కంచుకోటగా ఉన్న ఈ దొడగట్ట గ్రామం నిజంగా తెలుగుదేశం పార్టీ 40-45 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిందో ఆ రోజు నుంచి కూడా దొడగట్ట గ్రామం ప్రజలందరికీ పరిచయం. ఈరోజు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి కార్యకర్తలు, నాయకులు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముందుండి ఈ నియోజకవర్గంలో నడిపించడం నిజంగా చాలా గొప్ప విషయం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉందంటే దానికి ఒకే కారణం, ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం నాయకులు చాలా పార్టీ కోసం చాలా కృషి చేశారు, చాలా కష్టపడ్డారు. అందులో భాగంగా ఈ రోజు ఈ తెలుగుదేశం పార్టీ ఇంత బలంగా ఉంది. నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడం కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కోసం మీరందరూ కూడా త్యాగాలు చేశారు, కేసులు పెట్టించుకున్నారు, అలాగే మీకున్న పెన్షన్స్ తీసేశారు, రేషన్ కార్డులు పోయాయి, రకరకాలుగా మీకున్న అన్ని కూడా పోయాయి. ఒకటి మాత్రం నిజం, ఏదేమైనా కూడా నేను ఈ ప్రాంతానికి రాకముందు ఒక చిన్న సంఘటన జరిగింది. అంటే అది ఏదంటే చంద్రబాబు నాయుడు గారు పిలిపించి మీరు అసెంబ్లీకి పోటీ చేయాలని నన్ను అడిగాడు. నాకు వద్దు సార్ అని చెప్పాను. 3 సార్లు అడిగాడు, నాకు వద్దు సార్ అని చెప్పాను. 4వ అంత పెద్ద ఆయన పిలిచి అడుగుతున్నాడు కాబట్టి సరే సార్ అన్న తర్వాత ఎక్కడ పోటీ చేస్తున్నారు, మీరు అనంతపురంలో పోటీ చేస్తారా లేక కళ్యాణదుర్గంలో పోటీ చేస్తారని అడిగారు.